ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద 10 నుండి 50 లక్షల వరకు సబ్సిడీ అందిస్తున్నారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం ద్వారా 10 నుండి 50 లక్షల వరకు కొత్తగా గొర్రెలు మేకల ఫారాలు పెట్టుకునే వారికి, కొత్తగా గొర్రెలు మేకల ఫారం పెట్టాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం వారు 10 నుండి 50 లక్షల వరకు సబ్సిడీ అందిస్తున్నారు. ఇందులో మీరు 100 జీవాల నుండి మొదలుపెట్టి 500 జీవాల వరకు 100, 200, 300 అలా ప్రతి 100 మల్టిపుల్స్ తోటి మీరు 500 జీవాల వరకు కూడా దీని కింద సబ్సిడీ తీసుకోవచ్చు. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ లో 50% సబ్సిడీ ఇస్తారు. 50% సబ్సిడీ అంటే ఎంత? ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరినైనా పర్సనల్గా కలవాల్సి ఉంటుందా, ఇటువంటి అన్నింటికి కూడా నేను ఈరోజు మీకు సమాధానాలు చెప్పబోతున్నాను. ఇప్పటివరకు దీని మీద అందరి మనసుల్లో చాలా సందేహాలు ఉన్నాయి. చాలా సందేహాలు ఉన్నాయి. అసలు ఏంటి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అంటే? ఇది పశువుల మరియు కోళ్ల జాతుల అభివృద్ధిని, పశువుల మరియు కోళ్ల జాతుల అభివృద్ధిని ప్రోత్సహించడానికి, అలాగే కొత్త వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి తీసుకున్న ఒక స్కీమ్. ఈ స్కీమ్లో ముఖ్యంగా గొర్రెలు మేకల వరకు వచ్చినట్టయితే 10 నుండి 50 లక్షల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. అంటే 100 ఆడగొర్రెలు, 5 మగగొర్రెలు, 100+5. ఇది చాలా మంది నూతన పెంపకందారులు అడుగుతుంటారు, 5 అంటే ఏంటి సార్, 100 అంటే ఏంటి అని. 100+5, 200+10, 300+15 అంటే ఈ మొదటిది ఆడగొర్రెలు అండి, లేదా ఆడ మేకలు. గొర్రెలైనా మేకలైనా సబ్సిడీ వస్తుంది. గొర్రెలే పెట్టాలా మేకలే పెట్టాలా కాదు, ఏది పెట్టినా సబ్సిడీ వస్తుంది. 100+5 పెట్టినట్టయితే 10 లక్షల సబ్సిడీ, 200+10 పెట్టినట్టయితే 20 లక్షల సబ్సిడీ, 300+15 పెట్టినట్టయితే 30 లక్షల సబ్సిడీ, 400+20 పెట్టినట్టయితే 40 లక్షలు, 500+25 పెట్టినట్టయితే 50 లక్షల సబ్సిడీ వస్తుంది. లేదా మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో మీరు ఏదైతే గవర్నమెంట్కి చెప్తారో, అంటే ఈ ప్రాజెక్ట్ నేను చేయబోతున్నాను, నా ప్రాజెక్ట్కి ఇంత ఖర్చు అవుతుంది అన్నప్పుడు ఆ ప్రాజెక్ట్లో 50% మించకుండా, లేదా ఈ సబ్సిడీ, ఇది మ్యాక్సిమం సబ్సిడీ, ఒక సీలింగ్ ఉంది. ఇది నేను మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిపిఆర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అందులో సగం లేదా 10 లక్షలు ఇస్తారు. గొర్రెలైనా మేకలైనా సబ్సిడీ వస్తుంది. అసలు ఏంటి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్? ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినబడుతుంది. ఏంటి అసలు ఇది అని చాలా మందికి డౌట్లు ఉంటాయి. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అంటే ఏమిటి? నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఈడిపి అంటే ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఎన్ఎల్ఎం ఈడిపి అని. ఇది నిజానికి కొత్త స్కీమ్ కాదండి. చాలా మంది మనసుల్లో ఒక డౌట్ ఉంటుంది, ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టారేమో, అందుకే చాలా మందికి తెలియట్లేదు. నిజానికి ఇది 2014-15 సంవత్సరంలో, అంటే దాదాపు 8 సంవత్సరాల క్రితమే దీన్ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పశుసంవర్ధక శాఖ ద్వారా మొదలుపెట్టారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వ స్కీములు, తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేసిన స్కీములు అని అప్పుడు ఒక 7 కేంద్ర స్కీములు, తర్వాత వాళ్ళు స్పాన్సర్ చేసిన స్కీములు ఉండేవి. మొత్తం 14 స్కీములను మెర్జ్ చేశారు. ఇట్లా రకరకాల స్కీములొద్దు, ఒకటే స్కీమ్ ఒకటే పేరు పెట్టి చేద్దామని అప్పుడు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే పేరు మీద అప్పుడు మొదలుపెట్టిన స్కీమ్ ఇది. అయితే అప్పుడు మొదలుపెట్టిన స్కీమ్‌లో ఏముండేది అంటే 10+1 లేదా 100+5 ఈ 2 స్కీములు మాత్రమే ఉండేవి. గొర్రెలు మేకల వరకు సంబంధించినంత వరకు 2 మాత్రమే ఉండేవి. 10+1 పెట్టినట్టయితే 25% సబ్సిడీ లేదా 12,500 సీలింగ్. మాక్సిమం 12,500 ఇచ్చేవాళ్ళు సబ్సిడీ. అదే 100+5 అన్నట్టయితే 20% సబ్సిడీ లేదా 2,50,000 రూపాయలు. ఈ 2 రకాలుగా ఉండేది. కానీ చాలా మందికి ఆ సమయంలో తెలియదు. దీన్ని ఏం చేశారంటే, ఇప్పుడున్న రేట్లు అంటే పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా దీన్ని ఏం చేశారంటే, దాన్ని మొత్తం స్కీమ్‌నంతా పునర్పరిశీలించి అందుకు అనుగుణంగా సవరణలు చేశారు. ఆ సవరణలను ఎప్పుడు చేశారు? 2021, 22లో చేశారు. 2021, 22లో చేసిన సవరణలు ఏవైతే ఉన్నాయో, ఈ సవరణలు 2026, 27 వరకు అమల్లో ఉంటాయి. అంటే ఇప్పటికి ఈ మార్చి వస్తే 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా 3 సంవత్సరాల వరకు, అంటే 2027 మార్చి వరకు ఇది స్కీమ్ అమల్లో ఉంటుంది. లేట్‌గా మన అందరు చాలా మందికి తెలిసింది. తెలిసిన వాళ్ళకి కూడా దాన్ని ఏ రకంగా అప్లై చేసుకోవాలో తెలియకపోవడం వల్ల చాలా మంది అప్లై కూడా చేసుకోలేదు. 2021, 22లో మొదలుపెట్టిన ఈ స్కీము 5 సంవత్సరాల కోసం సవరణలు చేశారు. ఈ 5 సంవత్సరాల కాలం అనేది 27 మార్చి వరకు ఉంటుంది. దీని ప్రధానమైన లక్ష్యం ఏంటి అంటే వ్యాపార అవకాశాల ద్వారా ఉపాధిని కల్పించడం. ఇది రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ద్వారా అమలు చేయబడుతుంది. ఇది స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్‌దే, కానీ అమలు చేసేది మాత్రం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ. అంటే తెలంగాణలో యానిమల్ హస్బెండరీ ఆఫీస్ వాళ్ళు, తర్వాత ఏపీ పశుసంవర్ధక శాఖ వాళ్ళు, అలాగే కర్ణాటకెళ్తే కర్ణాటక యానిమల్ హస్బెండరీ ఆఫీస్ వాళ్ళు, అట్లా ఏ రాష్ట్రానికెళ్తే ఆ రాష్ట్రంలో ఉన్న యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్.
దీని ప్రధానమైన దృష్టి ఏంటంటే వ్యాపారవేత్తలను ప్రోత్సహించడము. అంటే ఈ గొర్రెలు, మేకల పెంపకమే కాకుండా ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. నేను అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ముఖ్యంగా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం, అలాగే గుర్తింపు పొందిన పశు జాతుల సంరక్షణ. ఈ స్కీమ్‌లో ఎవరికైతే లోన్ శాంక్షన్ అవుతుందో వాళ్ళు తప్పనిసరిగా భారతదేశంలో గుర్తింపు పొందిన జాతులను మాత్రమే ఫామ్‌లో పెట్టుకోవాలి. మన దేశవాళీ మేకలను గాని, దేశవాళీ గొర్రెలను గాని పెట్టుకుంటామంటే ఇందులో ఒప్పుకోరు. ఏదో ఒక బ్రీడ్. గుర్తింపు పొందిన బ్రీడ్‌నే పెట్టుకోవాలి. ఉదాహరణకి మన తెలంగాణలో అయితే లేదా ఆంధ్రప్రదేశ్‌లో అయినట్టయితే నెల్లూరు జాతి గొర్రెలు చాలా పాపులరు. లేదా వేరే రాష్ట్రాలలో గుర్తింపు పొందిన జాతులను కూడా పెట్టుకోవచ్చు. అంటే మీరు మేకలను పెట్టుకోవాలనుకుంటే మహారాష్ట్ర ఉస్మానాబాద్‌ని కూడా పెట్టుకోవచ్చు. లేదా రాజస్థాన్ నుండి మీరు సిరోహి లాంటి జాతిని కూడా తెచ్చుకోవచ్చు. బట్ అది గుర్తింపు పొందిన జాతే ఉండాలి. అలాగే పశుమేత, పశుదానాల ఉత్పత్తిని కూడా ప్రోత్సహించడం అనేది ఉంది. ఈ 3 ప్రధాన దృష్టులన్నింటిని కూడా ఒక 3 ఉపభాగాలుగా వాళ్ళు చేసుకున్నారు. 3 ఉపభాగాలంటే పశువుల, కోళ్ల జాతుల అభివృద్ధి, పశుమేత మరియు పశుదానాల అభివృద్ధి, తర్వాత విస్తరణ, ఆవిష్కరణ. మనం మేజర్‌గా ఫోకస్ చేస్తున్నది ఈరోజు పశువుల, కోళ్ల జాతుల అభివృద్ధి. ఇందులో గొర్రెల, మేకల పెంపకం గురించి మాత్రమే నేను మీకు చెప్తాను. జూలై 2021లో దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ ఇచ్చారు. ఆ తర్వాత డిసెంబర్ 28, 2022లో మళ్ళీ కొన్ని సవరణలు చేశారు. ముందుగా చేసినప్పుడు ఏంటి అంటే అప్పుడు 500 + 25 అంటే 500 గొర్రెలు లేదా మేకలు ప్లస్ 25 పోతులతో మాత్రమే ఈ స్కీమ్ ఉండేది. ఆ తర్వాత చాలా మంది నుండి చాలా రిక్వెస్ట్‌లొచ్చాయి, సూచనలొచ్చాయి. దాంతో ఏం చేశారంటే దీన్ని ఇమ్మీడియేట్‌గా చిన్న చిన్న యూనిట్‌లకు గూడా మనం ప్రమోట్ చేద్దాము అని 100 మేకలు లేదా 100 గొర్రెలతోటి ఎవరైనా స్టార్ట్ చేసినా గూడా ఇస్తామని చెప్పి మొన్న 28 డిసెంబర్ ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. 28 డిసెంబర్ 2022 అంటే దాదాపు ఒక నెల అవుతుంది. తర్వాత ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫర్ రిలీజ్ ఆఫ్ సబ్సిడీ. అంటే సబ్సిడీని ఏ రకంగా రిలీజ్ చేయాలి, ఎప్పుడెప్పుడు రిలీజ్ చేయాలనే దానికి కూడా వాళ్ళొక గైడ్‌లైన్స్ ఇచ్చారు ఆగస్ట్ 22లో. ఇవన్నీ కూడా మీకు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ వాళ్ళ సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరి వివిధ స్థాయిలలో దీన్ని ఎవరు అమలు చేస్తారు? అంటే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అని చెప్పాము. రాష్ట్ర స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పాము. అంటే ఎవరి రోల్ ఏంటిదో చూద్దాం. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో 2 రకాల కమిటీలుంటాయి. ఒకటి ఎంపవర్డ్ కమిటీ. ఇది హైయెస్ట్ కమిటీ అండి. ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్‌లో ఎటువంటి మార్పులు, చేర్పులు చేయాలన్నా కూడా వీళ్ళు మాత్రమే చేయగాలి. వీళ్ళకి మాత్రమే అధికారం ఉంది. ఎంపవర్డ్ కమిటీ అంటాము. తర్వాత ప్రాజెక్ట్ అప్రూవల్ కమిటీ. అంటే ఏదైతే ప్రాజెక్ట్‌ని మనం సబ్మిట్ చేస్తాం. ఉదాహరణకి నేను ఒక లబ్ధిదారుని అనుకోండి. నేను ఏదైతే ప్రాజెక్ట్ ఇది చేద్దాం అనుకుంటున్నానో నాకు సబ్సిడీ ఇవ్వండి అంటే దాన్ని అప్రూవల్ చేసే కమిటీ ఒకటి ఉంటుంది కేంద్ర ప్రభుత్వంలో. మరి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అమలు చేస్తుంది. దీనిని స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అంటారు. అంటే ఎస్ఐఏ స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అంటారు. వీళ్ళు చేసే కార్యక్రమం ఏంటిది అంటే ఒకటి మనం పెట్టిన దరఖాస్తులను వీళ్ళ లెవెల్‌నే పరిశీలిస్తారు. ఈ పరిశీలన అనేది కేంద్ర స్థాయిలో జరగదు. రాష్ట్ర స్థాయిలోనే జరుగుతుంది. అది స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వాళ్ళు చేస్తారు. తర్వాత అర్హత కలిగిన దరఖాస్తులను రాష్ట్ర స్థాయి కమిటీ ముందు ఉంచుతారు. అంటే స్టేట్ గవర్నమెంట్ స్థాయిలో 2 కమిటీలు ఉంటాయి. స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఉంటుంది. స్టేట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. 2 కమిటీలు ఉంటాయి. ఇందులో స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వాళ్ళు దరఖాస్తులను పరిశీలిస్తారు. ఇందులో అర్హత కలిగిన దరఖాస్తులు ఏంటిదనేది మీకు ముందు ముందు నేను చెప్తాను. రాష్ట్ర స్థాయి కమిటీ ముందు ఉంచుతారు. తర్వాత ఈ ప్రాజెక్ట్ సబ్సిడీ అంతా రిలీజ్ అయిన తర్వాత ఒక 2 సంవత్సరాల వరకు వీళ్ళు పర్యవేక్షిస్తారు. ఎందుకంటే ఎవరైనా సబ్సిడీ రిలీజ్ కాగానే ఇమ్మీడియేట్‌గా ఫార్మ్ మూసేయకుండా ఒక 2 సంవత్సరాల వరకు సూపర్వైజ్ కూడా చేస్తారు. ఇది ప్రధానంగా వీళ్ళ స్థాయిలో ఉన్న జాబ్ చార్ట్ ఇది. తర్వాత స్టేట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటే రాష్ట్ర స్థాయి కమిటీ ఏం చేస్తుంది మరి? రాష్ట్ర స్థాయి కమిటీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ యానిమల్ హస్బెండరీ డిపార్ట్‌మెంట్ నుండి ఏవైతే అర్హత కలిగిన దరఖాస్తులను వాళ్ళ ముందు పెడతారో వాటిని పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. ఓకే. మేమంతా సరిగ్గా చూసాము. అంత ఎలిజిబిలిటీ ఉంది. మీరు సబ్సిడీ రిలీజ్ చేయొచ్చు అని అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు రికమెండ్ చేస్తారు. ఈ రికమెండ్ చేసిన వాటిని ప్రాజెక్ట్ అప్రూవల్ కమిటీ అంటే కేంద్ర స్థాయిలో ఉన్న ప్రాజెక్ట్ అప్రూవల్ కమిటీ వారు అప్రూవ్ చేస్తారు. ఇది యాక్చువల్‌గా జరిగే ప్రొసీజర్ అండి. ఇక్కడ చాలా మంది కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఫస్ట్ మీరు పెట్టిన అప్లికేషన్‌ని స్టేట్ లెవెల్‌లోనే మీరు పరిశీలిస్తారు. వీళ్ళ స్థాయిలో అది సరిగ్గా ఉంది అనుకున్నప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకెళ్తుంది. మరి ఎంత సబ్సిడీ ఇస్తారు అంటే మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 50%. మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్‌లో 50% లేదా గరిష్టంగా ప్రతి గొర్రె లేదా మేక మీద 10,000 ఇస్తారు. ఉదాహరణకు మీరు 100 మేకలు పెట్టాలనుకుంటే 100 ఇంటూ 10,000 అంటే 10,00,000 సబ్సిడీ. 200 గొర్రెలు పెట్టాలనుకుంటే 200 ఇంటూ 10,000 20,00,000 సబ్సిడీ. 300 పెట్టాలనుకుంటే 300 ఇంటూ 10,000 30,00,000 సబ్సిడీ. అలా మీకు ఈజీగా గుర్తుండడానికి ఒక్క గొర్రె లేదా మేక మీద 10,000 సబ్సిడీ వస్తుందని అనుకోవచ్చు. ఇది మాక్సిమం అండి. లేదా ప్రాజెక్ట్ వ్యయంలో 50%. మరి మిగతా సగం ఏం చేయాలి? అంటే అది బ్యాంక్ లోన్ ద్వారా తీసుకోవచ్చు. లేదా మీ సొంత పెట్టుబడి పెట్టుకోవచ్చు. చిన్న యూనిట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక 100 మేకలతోటి మీరు స్టార్ట్ చేయాలనుకుంటే దాని టోటల్ ప్రాజెక్ట్ 20,00,000 అవుతుంది అనుకుంటే.
టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 20 లక్షలు అవుతుందంటే అందులో 10 లక్షలు సబ్సిడీ ఉంటుంది. 2 లక్షలు మీరు పెట్టుకోవాలి. మిగతా 8 లక్షలు బ్యాంక్ లోన్ తీసుకోవాలి. లేదా బ్యాంక్ లోన్ మీకు అందుబాటులో లేని పక్షంలో ఆ మిగతా డబ్బులన్నీ మీరే సొంతంగా పెట్టుకోవచ్చు. అంటే 20 లక్షల ప్రాజెక్ట్ కాస్ట్ ఉంటే 10 లక్షలు సబ్సిడీ పోతే 10 లక్షలు మీరు పెట్టుకోవచ్చు. అప్పుడు ఏ బ్యాంక్‌ను కాంటాక్ట్ చేయాల్సిన పని లేదు. ఈ విషయంలో చాలా మంది కన్‌ఫ్యూజ్ ఉంటుంది. బ్యాంక్ లోన్ మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ కాదు. ఖచ్చితంగా కాదు. మీరే పెట్టుకోవచ్చు. తర్వాత సబ్సిడీ అనేది మనకు సిడ్బీ అని ఒక బ్యాంక్ ఉంటుంది. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ అని వీళ్ళ ద్వారా అందిస్తారు మనకి. మరి ఎవరెవరు అర్హత? ఎవరెవరికి దీని మీద అర్హత ఉంది? ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? భారతదేశ పౌరులైన ఏ వ్యక్తి అయినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. భారతదేశ పౌరులు అంటే ఎన్ఆర్ఐస్ అప్లై చేసుకోవడానికి లేదు. ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, భారతదేశ పౌరులు మాత్రమే ఈ స్కీమ్‌కి అప్లై చేసుకోవచ్చు. వేరే వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు. ఒకటి, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్న సబ్సిడీ కాబట్టి భారతదేశానికి సంబంధించి ఏదైనా కూడా భారతీయులకు మాత్రమే చెందాలి కాబట్టి ఓన్లీ భారతదేశ పౌరులకు మాత్రమే అర్హత ఇచ్చారు. ఎవరైనా ఒక వ్యక్తిగా దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా జాయింట్‌గా ఇద్దరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే జాయింట్ అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు, లేదా ఒక వ్యక్తిగా అప్లై చేసుకోవచ్చు. లేదా ఒక రైతు ఉత్పత్తి సంస్థ, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటాం మన దగ్గర, వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, లేదా ఫార్మర్ కోఆపరేటివ్ సొసైటీస్, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, లేదా సెక్షన్ 8 కింద ఏర్పాటైన కంపెనీలు. ఎవరైనా ఏ రకంగానైనా మీరు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళందరికీ అర్హత ఉంది. ఇందులో మన తప్పనిసరి ఏంటి అంటే 65 సంవత్సరాల వయసు లోపు అయి ఉండాలి. వయసు 65 సంవత్సరాల లోపు ఉండాలి. మేజర్ అయి ఉండాలి. తర్వాత 65 సంవత్సరాల లోపు వయసు వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి సొంత భూమి అన్న ఉండాలి, లేదా లీజు భూమి అన్న తీసుకోవచ్చు. సొంత భూమి లేదా లీజు భూమి, లేదా జీవాల పెంపకంలో తగిన అనుభవం లేదా ఏదైనా శిక్షణ పొంది ఉండాలి. మీకు ఆల్రెడీ గొర్రెల మేకల పెంపకంలో అనుభవం ఉన్నట్టయితే అనుభవం, లేదా ఏదైనా ఒక శిక్షణ సంస్థ నుండి శిక్షణ పొంది ఉండాలి. ఇందులో కులంతో పని లేదు. ఏ కులం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మతంతో పని లేదు. ఏ మతం వాళ్ళైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాంతంతో పని లేదు. ఆడమగ పట్టింపులు అంతకంటే లేదు. ఎవరికైనా కూడా సేమ్ సబ్సిడీ. ఎవరికైనా సేమ్ సబ్సిడీ ఉంటుంది. అలాగే ఒక కుటుంబం నుండి అర్హత కలిగిన ఎంతమందైనా దరఖాస్తు చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక కుటుంబం నుండి అర్హత కలిగిన ఎంతమందైనా దరఖాస్తు ఉదాహరణకి నేనున్నాను. నాకు అర్హత ఉంది అనుకుంటే నా కొడుకు గాని, కూతురు గాని వాళ్ళకి కూడా అర్హత ఉన్నట్టయితే ముగ్గురు అప్లై చేసుకోవచ్చు. ముగ్గురికి సబ్సిడీ వస్తుంది. ముగ్గురు ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ కాంపోనెంట్స్‌కి ఒకే సమయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మొన్న రీసెంట్‌గా చేసిన అమెండ్‌మెంట్ ఇది. అన్ని కాంపోనెంట్స్ కూడా ఉదాహరణకి ఏంటి కాంపోనెంట్స్ అంటే, నేను ఒక 100 గొర్రెలకు యూనిట్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే పౌల్ట్రీ యూనిట్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే పిగ్గరీ యూనిట్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే సైలేజ్ యూనిట్‌కి అప్లై ఇవన్నీ డిఫరెంట్ యూనిట్స్. గొర్రెలు, మేకలకు అప్లై చేసుకోవచ్చు. సేమ్ టైమ్ ఒక సైలేజ్ యూనిట్‌కి అప్లై చేసుకోవచ్చు. సేమ్ టైమ్ ఒక పిగ్గరీకి అప్లై చేసుకోవచ్చు. సేమ్ టైమ్ పౌల్ట్రీ కూడా అప్లై ఒక వ్యక్తి ఎన్ని కాంపోనెంట్స్‌కైనా అప్లై చేసుకోవచ్చు. అన్నింటికి కూడా సబ్సిడీ వస్తుంది. రీసెంట్‌గా చేసిన అమెండ్‌మెంట్ అండి ఇది. ఇది కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం మన మెయిన్ టాపిక్‌కి వెళ్తాం. గొర్రెలు, మేకల జాతుల అభివృద్ధి. దీని మీద అంటే రకరకాల స్కీమ్స్ ఉన్నాయి ఇందులో. పందుల పెంపకం మీద, తర్వాత దేశీయ కోళ్ల జాతుల అభివృద్ధి మీద ఉన్నాయి. మనం యాక్టివిటీ 2లో గొర్రెలు, మేకల జాతుల అభివృద్ధి గురించి ఇప్పుడు మీకు అంటే ఎన్ఎల్ఎంలో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు గొర్రెల యూనిట్‌కి అప్లై చేసినా, మేకల యూనిట్‌కి అప్లై చేసినా అది పునరుత్పత్తి యూనిట్ మాత్రమే చేయాలి. అంటే బ్రీడింగ్ యూనిట్ మాత్రమే చేయాలి. అంటే మగ పిల్లల్ని తెచ్చి పెంచుతాను అంటే గవర్నమెంట్ ఒప్పుకోదు. పొట్టేలు పిల్లల పెంపకం గాని, లేదా మగ మేకపోతుల పెంపకం గాని ఒప్పుకోదు. పునరుత్పత్తి యూనిట్ అంటే ఆడగొర్రెలను మాత్రమే పెంచాలి. అందుకే ఇక్కడ 100+5 అంటారు. 100 ఆడగొర్రెలు. అంటే ఆడగొర్రెల నుండి ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెల పెంపకందారులందరూ ఏం చేస్తారు? ఒక 30, 40 ఆడగొర్రెలు ఉంటాయి. ఒక పోతు ఉంటుంది. అంటే వాటి నుండి పుట్టిన పిల్లల్ని మాత్రమే అమ్ముతారు. వాటిని పునరుత్పత్తి యూనిట్ లేదా బ్రీడింగ్ యూనిట్ అంటుంటాం. కాబట్టి పునరుత్పత్తి యూనిట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఈ సబ్సిడీ వివరాలు మీకు ఇంతకుముందు స్లైడ్‌లో కూడా చెప్పాను. వీళ్ళకు ప్రధానమైన ఉద్దేశ్యం ఏంటి అసలు ఈ గవర్నమెంట్‌ది అంటే, ఈ గొర్రెలు, మేకల రంగాన్ని సంఘటితం చేయడం. ఇప్పటివరకు ఏందంటే అసంఘటిత రంగంలో ఉంది. మనం అనార్గనైజ్డ్ సెక్టార్ అంటాం. ఒక పౌల్ట్రీ లాగా ఇది ఆర్గనైజ్డ్ సెక్టార్ కాదు. దీన్ని ఆర్గనైజ్డ్ సెక్టార్ చేయడం ఒకటి. రెండోది సుస్థిరమైన, లాభదాయకమైన జీరో గ్రేజింగ్ గొర్రెల, మేకల పెంపకాన్ని ప్రోత్సహించడం. అలాగే శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను ప్రోత్సహించడం. మనకి సరిపడేంత ఉత్పాదకత రావడం లేదు. ఓపెన్ గ్రేజింగ్ సిస్టమ్‌లో గొర్రెలను బయటికి తీసుకెళ్ళినప్పుడు వాటికి సరిపడేంత న్యూట్రిషన్ దొరకకపోవడం వల్ల వాటి నుండి రావాల్సిన ఉత్పాదక రావడం లేదు. కాబట్టి మీరు షెడ్‌లో పెట్టి పెంచినట్టయితే, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించినట్టయితే సరిపడేంత ఉత్పాదకత వస్తుంది అనేది. తర్వాత నూతన లేదా సాంప్రదాయేతర వర్గాలను వ్యాపారవేత్తలుగా ప్రోత్సహించడం.
అంటే కొత్త వారిని ఈ రంగంలోకి తీసుకురావడం, రెండవది ఆ పర్టిక్యులర్ యాదవ్ కమ్యూనిటీ వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా చేయడానికి వాళ్ళని ప్రోత్సహించడం అనేది ప్రధానమైన 4 లక్ష్యాలండి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద. ఏ ఏ అంశాల మీద సబ్సిడీ ఇస్తాము అనే దానికి వాళ్ళే ఒక చార్ట్ ఇచ్చారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్‌లో వాళ్ళు ఇండికేటివ్ ఐటెమ్స్ ఎలిజిబుల్ ఫర్ సబ్సిడీ, అంటే ఏ ఏ ఐటెమ్స్ మీద మేము సబ్సిడీ ఇస్తాం అనేది ఒకటి ఇచ్చారు. ఆ ఐటెంకి అప్రాక్సిమేట్‌గా ఎంత ఖర్చు అవుద్దో కూడా వాళ్ళు ఇచ్చారు. ఇది ఎన్ఎల్ఎం గైడ్‌లైన్స్‌లో ఉందండి. ఇక్కడ నేను అదే చార్ట్‌ని తెలుగులో చేశాను. జీవాల కొనుగోలు, అంటే మనం యానిమల్స్‌ని కొనుగోలు చేయాలి. అందులో ఆడగొర్రెలు, మగగొర్రెలు ఇక్కడ 500 యూనిట్‌కి పెట్టాను నేను. వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఒక ఆడగొర్రె ఖరీదు 8,000గా ఉంటుంది. అంటే 40,00,000 ఆడమేకల ఖరీదుకే పోతుంది. తర్వాత మగవాటి రేటు ఒక్కొక్క దాన్ని 13,000 చొప్పున ఒక 3,00,000 అవుతుంది. కాబట్టి జీవాల ఖరీదు 43,00,000 వరకు అవ్వచ్చు అనేది వాళ్ళు ఇండికేటివ్, అంటే ఇది ఒక సూచించారు. ఇలాగే ఉండాలని కాదు, ఇంతవరకు అవ్వచ్చు అని. అలాగే షెడ్ వరకొస్తే పెద్ద జీవాలకు ఒక షెడ్, చిన్న పిల్లలకు ఒక షెడ్, తర్వాత సిక్ యానిమల్స్‌కి ఒక షెడ్, వీటికి ఇది ఒక 29,00,000 కావచ్చని. ఇది 500 యూనిట్‌కి అండి. 500 యూనిట్‌కి ఒక 43,00,000 జీవాల కొనుగోలుకి, ఒక 29,00,000 షెడ్‌లకి. తర్వాత జీవాల రవాణా, అంటే మనం బయట నుండి ఎక్కడి నుండో తెస్తాం కాబట్టి వాటి ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు. తర్వాత పశుగ్రాసాన్ని సాగు చేసుకోవాలనుకుంటే ఒక 5 ఎకరాల వరకి వాళ్ళు సాగుకయ్యే ఖర్చు కూడా ఇస్తారు. గరిష్టంగా మీరు 10 ఎకరాలు చేసినా, 20 ఎకరాలు చేసినా కూడా ఒక 5 ఎకరాల వరకే ఇస్తారు. ఒక ఎకరానికి 1,00,000 చొప్పున ఒక 5,00,000 వరకు మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్‌లో పెట్టొచ్చు. అంటే ఏవేవైతే ప్రాజెక్ట్ రిపోర్ట్‌లో మెన్షన్ చేయాలో వాటికి సంబంధించినవి పెట్టారు వీళ్ళు. తర్వాత ఒక చాఫ్ కట్టరు ఒకటి, ఒక 50,000 ఖరీదు ఇచ్చారు. సైలేజ్ మేకింగ్ మిషన్ కోసం ఒక 5,00,000. తర్వాత జీవాల బీమా, ఇన్సూరెన్స్ ఇది 3,00,000. ఇతర పరికరాలు ఒక 52,000. తర్వాత ఇతర ఖర్చులు 25,000. అన్నీ కలిపి ఒక 87,00,000 కావచ్చు. అంటే 500+25 యూనిట్ పెట్టడానికి ఒక 87,00,000 కావచ్చు అని వాళ్ళు సూచించారు. కానీ ఇది రాష్ట్రాన్ని బట్టి, తర్వాత ఆ రాష్ట్రంలో జీవాల కొనుగోలుకున్న రేట్లను బట్టి ఇది మారుతుంది. ఉదాహరణకి 87,00,000 ప్రాజెక్ట్ కాస్ట్ అనుకోండి. అప్పుడు ఇందులో 50% అంటే మీకు దాదాపు 43,00,000 మాత్రమే సబ్సిడీ వస్తుంది. ఇది ₹1,00,00,000 ఉందనుకోండి. అంటే మన దగ్గర జీవాల రేట్ ఎక్కువ కాబట్టి ₹1,00,00,000 ఉన్నట్టయితే కోటిలో 50% అంటే 50,00,000 సబ్సిడీ వస్తుంది. కాబట్టి వాళ్ళు 87,00,000కే చేయండి, తర్వాత జీవాల ధర 8,000 వేయండి అని ఎక్కడ చెప్పలేదు. ఇది ఓన్లీ సూచించారు మాత్రమే. దయచేసి అందరూ గమనించండి. ఇక్కడ చాలా మందికి పెద్ద కన్‌ఫ్యూజన్ ఉంది. ఇది ఓన్లీ ఇండికేటివ్ లిస్ట్. ఒకవేళ మీరు 1,20,00,000కి ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. బట్ 50,00,000 మాత్రమే చేయాలి. బట్ ఆ ప్రాజెక్ట్ వయబుల్ అవుతుందా లేదా మీరు చూసుకోవాలి. ఇది మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇందులో ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మీరు రోజువారీ ఫారం నిర్వహణ ఖర్చులంటే వర్కింగ్ క్యాపిటల్. ఈ వర్కింగ్ క్యాపిటల్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌లో మనం ఇంక్లూడ్ చేయకూడదు. అలాగే మీరు వ్యక్తిగతంగా వాహనాలు, అంటే కారు కొనుక్కుంటాను అటువంటిది అంటే కూడా పెట్టరు. భూమి కొనుగోలు చేయడానికి కూడా ఇవ్వరు. భూమి లీజ్ కిరాయి కూడా ఇవ్వరు. తర్వాత ఆఫీస్ రూమ్ ఏర్పాటు చేసుకుంటా అంటే కూడా ఈ సబ్సిడీ పార్ట్ అనేది ఇవ్వరు. మీరు ఈ ఐటెమ్స్‌ని మాత్రమే ప్రాజెక్ట్ రిపోర్ట్‌లో పెట్టాలి. ఈ ఐటెమ్స్‌ని పెట్టే దాన్ని మీరు 87,00,000కి చూపిస్తారా, ₹1,00,00,000కి చూపిస్తారా అనేది మీ ఇష్టం. అయితే ఈ సబ్సిడీని 2 సమాన విడతలుగా విడుదల చేస్తారు. అంటే సబ్సిడీ 50,00,000 మీకొస్తుంది అనుకున్నప్పుడు 25,00,000 ఒకసారి, 25,00,000 రెండోసారి విడుదల చేస్తారు. 2 సమాన విడతల్లో విడుదల చేస్తారు. ముందుగా మీకు బిగినింగ్‌లో సగం సబ్సిడీ వస్తుందండి. సగం సబ్సిడీ విడుదల చేస్తారు కానీ, మీరు పెట్టే పెట్టుబడి లేదా మీరు బ్యాంక్ నుండి తీసుకున్న అమౌంట్‌ను ముందు దాన్ని కంప్లీట్ చేసిన తర్వాతనే, దాన్ని పూర్తిగా యుటిలైజేషన్ చేసినంకనే ఇది వాడుకోవాలి. ఆ తర్వాత చివరి సబ్సిడీ అనేది మీకు స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వారి ఫిజికల్ వెరిఫికేషన్ రిపోర్ట్ ఆధారంగా విడుదల చేస్తారు. సేవింగ్స్ అకౌంట్‌లకే వస్తుంది ఈ సబ్సిడీ. లోన్ అకౌంట్‌లోకెళ్ళదు. లోన్ అకౌంట్‌లో ఇస్తే లోన్ కింద చూసుకుంటారేమో అని ఎవరు భయపడాల్సిందేం లేదు. ఇదొక అమెండ్‌మెంట్ చేశారండి. ఇక్కడ కింద నేను పెట్టాను అమెండ్‌మెంట్ కూడా. బెనిఫిషియరీ నీడ్స్ టు హోల్డ్ ఎ సేవింగ్స్ అకౌంట్ ఇన్ ద లెండర్ బ్యాంక్ అండ్ బ్యాంక్ విల్ రిలీజ్ సబ్సిడీ ఇన్ సేవింగ్స్ అకౌంట్ ఆఫ్ బెనిఫిషియరీ అండ్ నాట్ ఇన్ లోన్ అకౌంట్. కాబట్టి చిన్న చిన్న అమెండ్‌మెంట్స్ ఉన్నాయి. అవి కూడా నేను కింద దాన్ని స్క్రీన్‌షాట్ తీసి పెట్టడం జరిగింది. మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? చేసుకోవాలంటే ఏం డాక్యుమెంట్స్ మనం సమర్పించాల్సి ఉంటుంది? ఎవరెవరిని కలవాల్సి ఉంటుందో చూద్దాం. ఇది ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలి. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్‌లో ఆన్‌లైన్ ద్వారా మాత్రమే, మనం వ్యక్తిగతంగా ఎవరిని కలవాల్సింది లేదు. తర్వాత సంబంధిత పత్రములు, సర్టిఫికెట్లు, అంటే ఏవైతే వాళ్ళు అప్లికేషన్‌తో పాటు అడుగుతుంటారో వాటిని మనం అవి కూడా ఆన్‌లైన్‌లోనే మనం అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్‌తో పాటు ప్రతీది కూడా ఆన్‌లైన్‌లోనే చేయాలి. వాళ్ళ ఆన్‌లైన్ పోర్టల్ www.nlm.udyamimitra.in. ఈ పోర్టల్ అడ్రెస్ మాత్రం కొట్టినప్పుడు మాత్రమే మీకు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఓపెన్ అవుతుంది. www.nlm.udyamimitra.in. దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు.
దరఖాస్తు ఫీజు కూడా లేదు. కాబట్టి చాలా సులువు చేశారు. చాలా ఈజీగా ఉంది ప్రొసీజరు. మీరు ఫస్ట్ www.nlm.udyamitra.in మీరు క్లిక్ చేయగానే అక్కడ మీకు ఆ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఆ స్క్రీన్ మీద అప్లై హియర్ అంటే ఇక్కడ క్లిక్ చేయాలి అప్లై హియర్ అనే దగ్గర. అప్పుడు మీ మొబైల్ నంబర్ అడుగుతుంది అది. మొబైల్ నంబర్ అడిగినప్పుడు మొబైల్ నంబర్‌లో ఒక కోడ్ వస్తుంది. అప్పుడు మీరు ఫార్మ్ అంతా ఫిల్ చేయాలి. అలాగే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. మీరు సబ్మిట్ అనాలి అంతే. ఇట్స్ వెరీ సింపుల్ అండి. నేను మీకు మంచి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మరి ఏమేం డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సింది? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ముందే మనము పీఎన్‌జీ మోడ్ షేప్‌లో గాని, జేపీజీ షేప్‌లో గాని, పీడీఎఫ్ ఫైల్ గాని ఏదో ఒక రూపంలో మనం ముందే డెస్క్‌టాప్ మీద పెట్టుకోవాలి. ఒక్కొక్క ఫైల్ సైజు 1 ఎంబీ లోపు మాత్రమే ఉండాలి. మరి ఏమేం పత్రాలు అప్‌లోడ్ చేయాలి? తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాల్సిన పత్రాలు. ఇవి అప్‌లోడ్ చేయకపోతే మీకు అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసుకోదు. అది సబ్మిట్ చేసినా కూడా మీకు యాక్సెప్ట్ చేయదు. ఏమేం డాక్యుమెంట్ చేయాలి? సమగ్రమైన ప్రాజెక్ట్ రిపోర్ట్. దీన్నే మనం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటాం. సమగ్రమైన ప్రాజెక్ట్ రిపోర్టు, తర్వాత భూమి పత్రములు అంటే మీరే భూమి ఓనర్ అయినట్టయితే మీ ఆర్ఓఆర్ గాని, లేదా పట్టాదారు పాస్ పుస్తకం ఏదైతే అంటామో మనం అది గాని పెట్టాల్సి ఉంటుంది. అంటే దాని జిరాక్స్ కాపీనే పెట్టాల్సి ఉంటుంది. అది కూడా 1 ఎంబీ లోపు పీడీఎఫ్ ఫార్మ్‌లో పెట్టాలి. లేదా మీరు ఎవరి దగ్గరైనా భూమి తీసుకున్నట్టయితే లీజ్ ఒప్పంద పత్రాన్ని పెట్టాలి. తర్వాత స్థలం ఫోటో. మీరు ఎక్కడైతే స్థలంలో పెట్టాలనుకుంటే ఆ స్థలం ఫోటో. ఇది మీరు అప్లికేషన్ ఫార్మ్ ఫిల్‌అప్ చేస్తున్నప్పుడే అక్కడ మీరు డైరెక్ట్‌గా శాటిలైట్ ఓపెన్ అవుతుందండి. అక్కడ మీ ఊరి ప్లేస్‌కెళ్ళి మీరు అక్కడ క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా అది లొకేషన్స్ కూడా తీసుకుంటది. ఈ స్థలం ఫోటో ఒకటి అప్‌లోడ్ చేయాలి. రెండోది సిస్టమ్‌లో అప్లై చేస్తున్నప్పుడు కూడా మీరు ఆ సైట్‌ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు, తర్వాత దరఖాస్తుదారుని ఫోటో, తర్వాత ఒక బ్యాంక్ చెక్. ఏ బ్యాంక్‌లో అయితే మీకు అకౌంట్ ఉందో ఆ బ్యాంక్‌ది క్యాన్సెల్డ్ చెక్. అంటే మీరు 2 గీతలు గీసేస్తే అదే క్యాన్సెల్డ్ చెక్ అంటాము. తర్వాత గొర్రెల మేకల పెంపకంలో అనుభవం ఉన్నట్లుగా ఒక సర్టిఫికేట్. లేదా ఏదైనా శిక్షణ సంస్థలో మీరు శిక్షణ పొందినట్టయితే ఆ సర్టిఫికేట్ పెట్టాలి. ఒకవేళ మీరు బ్యాంక్ నుండి లోన్ తీసుకుంటున్నట్టయితే లోన్ ఇవ్వడానికి బ్యాంక్ నుండి ఒక అంగీకార పత్రం తీసుకోవాలి. అంటే కాన్సెంట్ లెటర్ అంటాం. ఈ కాన్సెంట్ లెటర్‌కి కూడా ఒకటి నమూనా ఉంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పోర్టల్‌లో మీకు ఆ నమూనా దొరుకుతుంది. అదొక నమూనా పత్రంలో బ్యాంక్ నుండి కాన్సెంట్ మాత్రమే అంటే లోన్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అనే కాన్సెంట్ మాత్రమే. సాంక్షన్ కాదు. కాన్సెంట్ మాత్రమే ఇవ్వాలి. తర్వాత లాస్ట్ 6 మంత్స్‌ది బ్యాంక్ స్టేట్మెంట్ ఒకటి ఇంక్లూడ్ చేయాలి. ఒకవేళ మీరే స్వంతంగా డబ్బులు పెట్టుకున్నట్టయితే అంటే బ్యాంక్ లోన్‌తోటి సంబంధం లేదనుకున్నప్పుడు మీ డబ్బులు ఎక్కడున్నాయో ఆ స్టేట్మెంట్ పెట్టాలి. అంటే మీరు ఒక 100 యానిమల్స్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 20,00,000 అవుతుంది. 20,00,000లో 10,00,000 సబ్సిడీ పోతే మిగతా 10,00,000 రూపాయలు మీ ఎక్కడున్నాయో డబ్బులు. అంటే ఎఫ్‌డి షేప్‌లో ఉన్నాయా? బ్యాంక్‌లో అకౌంట్‌లో ఉన్నాయా? అది ఆ పత్రాన్ని కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి తప్పనిసరిగా చేయాల్సిన పత్రాలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మొత్తం 10. ఇవి కాకుండా అవసరాన్ని బట్టి అంటే మీరు వ్యక్తిగతంగా కాకుండా ఒక గ్రూప్‌గా దరఖాస్తు చేసుకున్నట్టయితే గ్రూప్ సభ్యులు అందరి ఆధార్ నంబర్‌లు, ఫోన్ నంబర్‌లు, అడ్రెస్‌లు, పాన్ కార్డ్‌లు అప్‌లోడ్ చేయాలి. ఇదొక కంపెనీ నుండి అప్లై చేసినట్టయితే జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, తర్వాత కంపెనీ ఏర్పాటు సర్టిఫికేటు, గత 3 సంవత్సరాల వార్షిక ఆడిట్ నివేదికలు ఇవన్నీ కూడా పెట్టాలి. ఒకవేళ భాగస్వామిగా చేసుకున్నట్టయితే అంటే పార్ట్నర్‌షిప్ ఫార్మ్‌గా అప్లై చేసుకున్నట్టయితే అందుకు సంబంధించిన పార్ట్నర్‌షిప్ డీడ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ ఇవి మ్యాండేటరీ కాదండి. ఇవి తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాల్సినవి కాదు. కాబట్టి మీకు తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాల్సిన ఈ 10 మాత్రమే. ఈ 10 మీరన్నింటిని గూడా మీరు పీడీఎఫ్ ఫైల్‌లో గాని, జేపీజీలో గాని 1 ఎంబీ లోపు మీరు డెస్క్‌టాప్ మీద పెట్టుకొని, అప్పుడు మీరు సైట్‌లోకి ఎంటర్ అయినట్టయితే మీకు అప్లై చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు www.nlm.udyamimitra.in మీద క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఈ రకంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది మీకు. ఇప్పుడు నేనైతే చూపిస్తున్నానో ఈ రకంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ అప్లై హియర్ ఇక్కడ చూడండి అప్లై హియర్ అనేది ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి మీరు. ఫస్ట్ ఈ సైట్ ఓపెన్ చేయగానే ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఈ రకంగా ఓపెన్ కాగానే అప్లై హియర్ అనే దగ్గర మీరు క్లిక్ చేయాలి. అప్లై హియర్ దగ్గర క్లిక్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. అంటే మీరు ఏ రకంగా ఎంటర్ అవుదామనుకుంటున్నారు అనేది అడుగుతుంది. అంటే మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌గా అంటే కొత్తగా ఫార్మ్ పెట్టడానికి ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎంటర్ అవుతున్నారా? లేదా గవర్నమెంట్ ఆఫీషియలా మీరు? లేదా ఒక రీసెర్చ్ లేదా ఇన్నోవేషన్ ఈ రకంగా అంటే యూనివర్సిటీస్ వాళ్ళ మీరెవరు అని అడుగుతుంది. అప్పుడు మనం ఎంటర్‌ప్రెన్యూర్ అనే దగ్గర క్లిక్ చేయాలి. ఎంటర్‌ప్రెన్యూర్ అనే దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఇవ్వండి అని అడుగుతుంది. ఇప్పుడు నేను ఏదైతే మీకు స్క్రీన్ షాట్ చూపిస్తున్నానో అది సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ మీరు మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి అని అడుగుతారు. అప్పుడు నేను ఐ యామ్ నాట్ ఏ రోబోట్ అనేది మీకు చాలా మందికి తెలుసు. ఇక్కడ ఒకటి క్లిక్ చేయాలి. తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. రిక్వెస్ట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీ మొబైల్‌లో ఇలాంటి మెసేజ్ వస్తుంది. ఇక్కడ చూపించాను మీకు.
యువర్ మొబైల్ వెరిఫికేషన్ కోడ్ ఆన్ ఎన్ఎల్ఎం ఈజ్ అని ఒక కోడ్ వస్తుంది మీకు మొబైల్ మీద. ఈ కోడ్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి మీరు. ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని చూడండి, ఎంటర్ ఓటీపీ అనే దగ్గర మీరు ఎంటర్ చేయాలి. మీ మొబైల్ మీద వచ్చిన అప్పుడు వెరిఫై ఓటీపీ అని మళ్ళీ క్లిక్ చేయాలి మనము. ఇది చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. అప్పుడు మీకు ఇలాంటి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అంటే బిగినింగ్ లో మీరు ఏం చేస్తారా అంటే ఫస్ట్ మీరు ఇక్కడ అప్లై హియర్ దగ్గర క్లిక్ చేయగానే మీరు ఎంటర్‌ప్రెన్యూర్ అనే దగ్గర లాగిన్ అవుతారు. తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంట్రీ చేస్తారు. మొబైల్ నంబర్ ఎంట్రీ చేయగానే కోడ్ వస్తుంది. ఆ కోడ్‌ని ఇక్కడ ఎంట్రీ చేస్తారు. అప్పుడు మెయిన్ స్క్రీన్ అంటే ఇది అప్లికేషన్ అండి. ఇది ఎన్ఎల్ఎంలో మీరు చేసుకునే అప్లికేషన్. ఇక్కడ మీరు ఫస్ట్ కాలంలో బ్రీడ్ డెవలప్మెంట్ ఆఫ్ లైవ్ స్టాక్ అండ్ పౌల్ట్రీ, బ్రీడ్ డెవలప్మెంట్ ఆఫ్ లైవ్ స్టాక్ అండ్ పౌల్ట్రీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. దీని మీద మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫర్ బ్రీడ్ డెవలప్మెంట్ ఇన్ స్మాల్ రూమినెంట్ సెక్టర్. గొర్రెలు మేకల్ని మనం స్మాల్ రూమినెంట్ అంటాము. స్మాల్ రూమినెంట్ సెక్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఏ రకంగా అప్లై చేసుకుంటున్నారో ఇక్కడ అడుగుతుంది. అంటే ఇండివిజువల్ గానా, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూపా, ఎఫ్పిఓనా, అట్లా రకరకాలుగా అడుగుతుంది. మీరు ఇండివిజువల్ గాని కొట్టినప్పుడు ఒక రకంగా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అవన్నప్పుడు ఏంటంటే డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. మీరు ఇండివిజువల్ అనే దగ్గర క్లిక్ చేయాలి. ముందు బ్రీడ్ డెవలప్మెంట్ ఆఫ్ లైవ్ స్టాక్ అండ్ పౌల్ట్రీ తీసుకోవాలి. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫర్ బ్రీడ్ డెవలప్మెంట్ ఇన్ స్మాల్ రూమినెంట్స్, గొర్రెలు మేకల దాంట్లో అనాలి. తర్వాత ఇండివిజువల్. ఇక్కడ మీ అప్లికెంట్ నేమ్ అని అక్కడ పేరు కొట్టండి, పిన్ కోడ్, టైప్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళండి. ఇంతే. అంతా అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీ మొబైల్ మీద ఇలాంటి మెసేజ్ వస్తుంది. కంగ్రాచులేషన్స్, యువర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే మమ్మల్ని ఈ మెయిల్ ద్వారా కాంటాక్ట్ చేయండి అని వీళ్ళు సెపరేట్ మెయిల్ ఐడి ఇస్తారు మీకు. మీ మొబైల్ నంబర్ మీదే వస్తుంది. అప్పుడు మళ్ళీ మీరు లాగిన్ అయ్యి మీరు చూసుకున్నట్టయితే అంటే మీరు లాగిన్ అయిన ప్రతిసారి మీ మొబైల్ నంబర్ని ఎంట్రీ చేయాలి. సేమ్ అలాగే ఓటీపీ వస్తుంది. ప్రతిసారి ఓటీపీ వస్తుంది. ప్రతిసారి మీరు ఎంటర్ కావాలి. అప్లికేషన్ అయిపోయిన తర్వాత మీ అప్లికేషన్ ఏ దశలో ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు మళ్ళీ లాగిన్ అయినట్టయితే మీకు ఇలా అప్లికేషన్ ప్రాసెస్, డాక్యుమెంట్ అప్లోడ్ అంటే ఈ 2 గ్రీన్ ట్రిక్ వస్తాయి. ఒకవేళ మీరు ఏదన్నా కారణం చేత మీ అప్లికేషన్ వాపస్ తీసుకుందాం, ఇందులో తప్పులు ఉన్నాయి, లేకపోతే మళ్ళీ మా కొడుకు పేరు మీద ఎవరి మీద అప్లై చేద్దాము, దీన్ని విత్డ్రా చేసుకుందాం అంటే ఇక్కడ ఒక విత్డ్రా అప్లికేషన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీ అప్లికేషన్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇంకొక స్టేటస్ చూపిస్తుంది చూడండి, ఎస్ఐఏ పెండింగ్. ఎస్ఐఏ పెండింగ్ అంటే స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వాళ్ళు మీ పరిశీలనలో ఉంది అని అర్థం. మీరు జస్ట్ అప్లికేషన్ పెట్టారు, డాక్యుమెంట్స్ అని కూడా అప్లోడ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ వీళ్ళ దగ్గర ఉంది అనేది కరెంట్ స్టేటస్ అనేది తెలుస్తుంది. ఇది మీరు ప్రతి 2-3 రోజులకు ఒకసారి చూసుకోవచ్చు. మీరు అప్లై చేసిన దరఖాస్తులో మీరు ఏం అప్లై చేశారు అనేది మీకు తెలియాలి అంటే ఇక్కడ డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు దీన్ని డౌన్లోడ్ చేయొచ్చు. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు మీరు ఇచ్చిన అప్లికేషన్ని. డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీరు అప్లికేషన్ విత్డ్రా చేసుకోవచ్చు, లేదా కరెంట్ స్టేటస్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు పెట్టిన అప్లికేషన్ ఏమైందంటే ఆన్‌లైన్‌లోనే, మళ్ళీ ఇక్కడ ఎవరు కలవాల్సిన పని లేదు. ఆన్‌లైన్‌లోనే రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వాళ్ళు లేదా స్టేట్ ఇంప్లిమెంట్ ఏజెన్సీ పరిశీలిస్తుంది. వీళ్ళు పరిశీలించడం అంటే ఏంటంటే డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా అని చూస్తారు. చూసిన తర్వాత మీరు అన్ని పూర్తి వివరాలతో అంటే ఇంతకుముందు ఏవైతే మ్యాండేటరీ అని చెప్పామో ఈ మ్యాండేటరీ ఫార్మ్స్ అన్ని కూడా మీరు అప్లోడ్ చేసినట్టయితే ఇవన్నీ కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేసినట్టయితే అప్పుడు ఏం చేస్తారు, రాష్ట్ర స్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీకి పంపిస్తారు. రాష్ట్ర స్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీలో సెక్రటరీ గారు, ఐఏఎస్ క్యాడర్ ఆఫీసర్లు ఉంటారు. లేదా ఇందులో తప్పులు ఉన్నట్టయితే మళ్ళీ మీకే తిరిగి పంపిస్తారు. మీకే తిరిగి పంపించినట్టు మీకు ఎలా తెలుస్తుంది అంటే నేను మళ్ళీ చూపిస్తాను మీకు నెక్స్ట్ స్క్రీన్ షాట్లో. ఒకవేళ అన్ని సరిగ్గా ఉన్నట్టయితే మీరు దరఖాస్తు చేసిన సమయం నుండి సబ్సిడీ విడుదలైనంత వరకు 6 దశలు ఉంటాయి. ఇందులో 6 స్టెప్స్ ఇక్కడ చూపించాను చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అంటే మొదటి దశ ఇది మీరు పూర్తి చేస్తారు. రెండో దశలో స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వాళ్ళు స్క్రూటినీ చేస్తారు. మూడో దశలో బ్యాంక్ వాళ్ళు శాంక్షన్ లెటర్ ఇవ్వాలి. ముందుగా లోన్ ఇవ్వడానికి కాన్సెంట్ అడిగాము. మూడో దశలో శాంక్షన్ తీసుకుంటాము. 4వ దశలో స్టేట్ లెవెల్ వాళ్ళు రికమెండ్ చేస్తారు మీరు ఇవ్వండి అని గవర్నమెంట్‌కి, సెంట్రల్ గవర్నమెంట్‌కి. అప్పుడు 5వ దశలో అది అప్రూవ్ అవుతుంది. 6వ దశలో మీకు సబ్సిడీ రిలీజ్ అవుతుంది. మీ దరఖాస్తు ఫారం ఏ దశలో ఉందో ప్రతిసారి ఆన్లైన్ పోర్టల్ ద్వారానే ఎప్పుడప్పుడు తెలుసుకోవచ్చు. దీన్ని ఎవరికి పర్సనల్‌గా వెళ్లి కలిసి ఎవరికో ఫోన్ చేసి అడగాల్సిన పనేం లేదు. చూడండి ఇక్కడ ఒక అప్లికేషన్ రిటర్న్డ్ అని ఉంది. ఇక్కడ కరెంట్ స్టేటస్. అప్లికేషన్ ఫామ్ ప్రాసెస్ అయిపోయింది. డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేశాడు. బట్ ఇతను రిటర్న్ చేశారు. ఎందుకు రిటర్న్ చేశారంటే ఇక్కడ డిపిఆర్ అనేది సఫిషియెంట్‌గా లేదని, తర్వాత ఇంకా 2-3 కారణాలు చెప్పారు. ఏమేం కారణాల వల్ల ఇది రిజెక్ట్ అయింది అనేది కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేస్తారు. ఎస్ఐఏ రిమార్క్స్ అని ఉంటుంది ఇక్కడ. ఈ రిటర్న్ చేసినప్పుడు మీరు ఈ సంబంధిత డాక్యుమెంట్స్ మళ్ళీ అప్లోడ్ చేసి
ఇక్కడ మీకు ఎడిట్ అప్లికేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు మళ్ళీ ఇక్కడ ఎడిట్ చేయడానికి ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మళ్ళీ మీరు అప్లోడ్ చేయాలి. ఓన్లీ ఇంకా కొంచెం ముందుకెళ్ళింది అనుకోండి, ఇంకా కొంచెం ముందుకెళ్ళితే ఇక్కడ బ్యాంక్ లోన్ వరకు వచ్చేసింది. ఇప్పుడు ఈ స్క్రీనింగ్ ఏదైతుందో ఈ స్క్రీనింగ్ స్టేజ్ 2 స్టేజ్‌లో వీళ్ళకి బ్యాలెన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి అన్ని గ్రీన్ మార్క్ ఏవైతే ఉన్నాయో 6 దశల్లో 4 దశలు దాటిపోయి ఆడినాయి. ఇంకా 2 దశలే పెండింగ్ ఉన్నాయి. ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ 6 దశలు 1, 2, 3, 4, 5, 6 వరకు వెళ్ళిపోయింది. ఒక డిస్బర్స్‌మెంట్ ఒకటే పెండింగ్ ఉంది. అంటే ప్రతిసారి కూడా ఏంటి అంటే మీకు ఇక్కడ చూడండి మైల్‌స్టోన్ 1 కంప్లీటెడ్ అంటే మొదటి అన్ని కూడా కంప్లీట్ అయినాయి. ఒక డిస్బర్స్‌మెంట్ దగ్గర ఉన్నాడు ఇతను. ఈ రకంగా ప్రతిసారి మీకు ఎప్పుడప్పుడు ఆన్‌లైన్‌లో మాత్రమే మీరు చూసుకోవచ్చు. మరి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు దీన్ని? 2027 వరకు అమల్లో ఉన్నట్టయితే ప్రతి సంవత్సరం ఏదైనా ఒక స్పెసిఫిక్ మంత్‌లో అప్లై చేసుకోవాలా? లేకపోతే ఎప్పుడైనా అప్లై చేసుకోవాలా? అంటే దీనికి కట్ ఆఫ్ డేట్ ఏం లేదు. మీరు ఈ రోజు అంటే ఈ రోజు అప్లై చేయొచ్చు. ఈ రోజు అర్ధరాత్రి అప్లై 24 అవర్స్ ఓపెన్ ఉంటుంది సైట్. 24 అవర్స్ సైట్ ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ 10-5 అనో లేకపోతే అలా కాదు. సండే, మండే, ట్యూస్‌డే ఏ రోజైనా మీరు అప్లై కట్ ఆఫ్ డేట్ ఏం లేదు. ఇది 2026, 27 అంటే 2027 మార్చి లోపు ఎప్పుడైనా మీరు దానికి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా మనకి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ సైట్‌లో కూడా ఉంటాయి. వాళ్ళ సైట్‌లో కూడా ఉంటాయి. ఒకటి గైడ్‌లైన్స్ ఏంటి, తర్వాత సబ్సిడీ విడుదలకు సంబంధించిన గైడ్‌లైన్స్‌లో చివరిసారి చేసిన మార్పులు, మా ఒక మోడల్ ప్రాజెక్ట్ రిపోర్టు, తర్వాత ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్, తర్వాత టెక్నికల్ హెల్ప్ ఇదంతా కూడా మీకు జిల్లా పశుసంవర్ధక శాఖలో దొరుకుతాయి. తర్వాత ఇక్కడ ఒక ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఫార్మాట్ ఇచ్చాను నేను. ఇది నిజానికి ఏందంటే ఎన్ఎల్ఎం వాళ్ళు ఏం డిజైన్ చేయలేదు. ఇది నేను డిజైన్ చేశాను. దీన్ని ఇంగ్లీష్‌లో మాత్రమే స్థానిక పశు వైద్యాధికారి దగ్గర తీసుకోవాలి. మీకు అందులో అనుభవం ఉన్నట్టయితే లోకల్ వెటరనరీ డాక్టర్ ఇస్తాడు. ఇందులో ఏమీ లేదు. మీరు వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన వాళ్ళని, మీకు ఇందులో సరిపడేంత అనుభవం ఉందని చెప్పి ఇచ్చే సర్టిఫికేట్. ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఫర్ పర్పస్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ ఎన్ఎల్ఎం స్కీమ్ అని ఇస్తారు. అంటే ఎన్ఎల్ఎం కింద అప్లై చేసుకోవడానికి మాత్రమే సర్టిఫికేట్ ఇచ్చామని వాళ్ళ పేరు అవన్నీ ఇస్తారు. బట్ ఇది టైప్ చేసి ఉండాలి. తెలుగులో రాసి చేతిరాతలో ఇంగ్లీష్‌లో రాసినా కూడా ఒప్పుకోరు. ఇంగ్లీష్‌లో మాత్రమే టైప్ చేసిన సర్టిఫికేట్ మాత్రమే తీసుకోవాలి. ఇది ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్. ఇప్పుడు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇందులో ఏముంటాయంటే యాక్చువల్‌గా ఒక కవర్ పేజ్ అంటే పైన మన పుస్తకాలు ఉంటే పుస్తకాల మీద ఒక అట్ట మీద ఏమైతే ఉంటుందో అలా ఒక కవర్ పేజ్ ఉంటుంది. తర్వాత జీవాల పెంపకం మీద క్లుప్త సమాచారం. షీప్ అండ్ గోట్ సెక్టార్ అంటే ఏంటి? ఇది మనం ఎందుకు చేద్దాం అనుకుంటున్నాం అని. తర్వాత మీ వివరాలు, దరఖాస్తుదారుని వివరాలు అంటే మీ పేరు, మీ సన్ ఆఫ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అవన్నీ కూడా ఎంట్రీ ఉంటాయి. తర్వాత మీరు ఫారం ఎక్కడ పెడుతున్నారో ఫారం లొకేషన్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. తర్వాత మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? అది అంశాల వారీగా ఎంత? అంటే మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ మీరు 20 లక్షలకి చేస్తే అందులో ఐటెంకి ఎంతెంత ఖర్చొస్తుంది? అంటే జీవాలు కొనడానికి ఎంత? షెడ్‌లు కట్టడానికి ఎంత? మీకు బిగినింగ్‌లో చెప్పాను. ఒక ఇండికేటివ్ చార్ట్ అనేది వాళ్ళు ఇచ్చారని. జస్ట్ ఆ ఐటెమ్స్ మాత్రమే ఇందులో ఉంటాయి. తర్వాత మీరు ఏ సాంకేతిక అంశాలను పరిగణించారు? అంటే మీరు ఉదాహరణకి నెల్లూరు బ్రీడ్ తెద్దాం అనుకుంటారు. నెల్లూరు బ్రీడు ఒక ఫీమేల్‌ది బాడీ వెయిట్ ఎంత ఉంటుంది? అంటే 35 కిలోలు ఉంటుంది అనుకుందాం. దాని ఖరీదు ధర ఎంత ఉంటుంది? అంటే కిలో 400, 500 అట్లా. ఏ అంశాలను మీరు పరిగణించారు అనేది అది వాళ్ళు అడుగుతారు. తర్వాత బ్రీడింగ్ సైకిల్ వారీగా ఫార్మ్ ఎక్స్‌పెండిచర్ అడుగుతారు. బ్రీడింగ్ సైకిల్ అంటే ప్రతి 8 నెలలకు ఒకసారి. ఎందుకు 8 నెలలు అంటామంటే ఇందులో 5 నెలలు దాని చూడి కాలము. ప్రతి ఏ ఆడ గొర్రెకైనా, ఆడ మేకకైనా 5 నెలలు చూడి కాలము. తర్వాత మళ్ళీ కట్టి ఈనడానికి మధ్యలో ఒక 3 నెలల గ్యాప్ ఉంటుంది. కాబట్టి ప్రతి 8 నెలలకి ఒక ఈత. ప్రతి 8 నెలలకంటే 2 సంవత్సరాల్లో 3 ఈతలు. కాబట్టి ప్రతి 8 నెలలకు ఒకసారి మీరు బ్రీడింగ్ సైకిల్ వారీగా ఫార్మ్ మేనేజ్‌మెంట్ ఖర్చులు అక్కడ చూపించాల్సి ఉంటుంది. ఫైనల్‌గా మీకు గ్రాస్ ఇన్‌కమ్ ఎంతొస్తుంది? తర్వాత ఎంత ఖర్చులొస్తాయి? దాని నుండి నికర ఆదాయం ఎంతొస్తుంది? ఇది మీరు చూపించాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఇంతే. కాకపోతే ఇది ఇంగ్లీష్‌లో ఉండాలి. తెలుగులో కాదు. ఇందులో ప్రధానంగా 3 అంశాలు ఉంటాయండి. జీవాల ఖరీదు ఖర్చు. ఇందులో 60% అదే ఉంటుంది. ఇప్పుడు మీరు 20 లక్షలు ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసినట్టయితే 12 లక్షలు మనకి జీవాల ఖరీదు ఖర్చే ఉంటుంది. ఒక 6,000 నుండి 8,000 రూపాయల వరకు మీకు షెడ్ ఖర్చు గాని, దాంట్లో చాఫ్ కట్టర్ గాని, అదర్ ఎక్విప్‌మెంట్ గాని ఉంటుంది. ఇక వర్కింగ్ క్యాపిటల్ అంటే మీరు పెట్టే మేపు పద్ధతిని బట్టి ఉంటుంది. మీరు సొంతంగా పశుగ్రాసాలు సాగు చేసుకున్నట్టయితే ఆ ఖర్చు తగ్గుతుంది. లేదా ఔట్‌సోర్సింగ్ అంటే ఈ పల్స్ క్రాప్ రెసిడ్యూస్ మీద మీరు చేయాలనుకుంటే కొంచెం ఎక్స్‌ట్రా ఉంటుంది. ఇవన్నీ గూడా మీకు తెలిసిన విషయాలే. జీవాల ఖరీదు 65% తర్వాత మిగతాయన్నీ గూడా ఉంటాయి. కానీ ఏదైతే ఇండికేటివ్ కాస్ట్ 87 లక్షలని ఇచ్చారో, ఇండికేటివ్ ఖర్చు 87 లక్షలని ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చారో, ఇది మన దగ్గరికొచ్చినట్టయితే రూ. 1,00,00,000 అవ్వచ్చు తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే వాళ్ళు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ వాళ్ళు ఏం సూచించారు? ఒక ఆడ గొర్రె ఖరీదు 8,000 అనే చెప్పారు. కానీ మన దగ్గర కనీసం 12,000 పెట్టంది దొరకదు.
అలాగే మగదాని ధర 13,000 అన్నారు. మన దగ్గర 18,000 పెట్టినా దొరకదు. కాబట్టి ఈ జీవాల ఖర్చు దగ్గరే మన దగ్గర ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది. మిగతాయన్నీ కూడా దాదాపు అంతే ఉంటాయి. ట్రాన్స్‌పోర్ట్ కాస్ట్, చాఫ్ కటర్ ఖర్చు మిగతాయన్నీ కూడా అంతే ఉంటాయి. ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్‌లో జీవాల పెంపకమేనా? ఇంకా ఏమన్నా వేరే సబ్సిడీలు కూడా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. తర్వాత దీంట్లో మనకు సైలేజ్ తయారీ గురించి కూడా సబ్సిడీ ఉంది. సైలేజ్ అంటే మీకందరికీ తెలుసు. పచ్చగడ్డిని పశుగ్రాసంగా అదే రకంగా మనం భూమిలో నిల్వ చేసుకోవడానికి. తర్వాత ఫాడర్ బ్లాక్స్ అంటే ఎండిపోయిన గడ్డిని ఇలా ఫాడర్ బ్లాక్స్ లాగా ఇదో పచ్చగడ్డి. సైలేజ్ అంటే పచ్చగడ్డిని దాచిపెట్టడము. ఫాడర్ బ్లాక్స్ అంటే ఎండిపోయిన దాన్ని. దీని మీద కూడా 50,00,000 రూపాయల వరకు సబ్సిడీ ఉంది. ఇది కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరైనా కావాలంటే నేను మీకు షేర్ చేస్తాను. అలాగే కోళ్ళ దాంట్లో కూడా ఉంది. బట్ మనం మేజర్‌గా దీని మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి మీకు షీప్ అండ్ గోట్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలాగే ఎవరైనా పందుల పెంపకం మీద ఇంట్రెస్ట్ ఉంటే కూడా మినిమమ్ 15,00,000 మాక్సిమం 30,00,000 వరకు సబ్సిడీ ఉంది. సో ఇది నేను మీకు నేషనల్ లైవ్ స్టాక్ మీద చెప్పేదండి. మీరు ఈ గొర్రెల మేకల పెంపకం మీద చాలా వీడియోస్ ఉన్నాయి. సత్య జీరో గ్రేజింగ్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో మీకు 235 వీడియోస్ ఉంటాయి. ఓన్లీ షీప్ అండ్ గోట్ మీద. ఇందులో తెలుగులో, తమిళ్‌లో, కన్నడంలో, మరాఠీలో, హిందీలో మాక్సిమం ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఎవరికైనా కావాలంటే చూడండి. నేను సొంతంగా చేసిన వీడియోలు కూడా దాదాపు 14 వరకు ఉన్నాయి. మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్ చూసుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని ప్రొసీడ్ కండి.